సోదరులు మాట్లాడతాం. ముందు సోదరులు కాంగ్రెస్ పార్టీ మిత్రులు అడిగిన కొన్ని క్వశ్చన్లు నేను రాసుకున్నాను. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. మా ప్రీతమ నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంగెస్ట్ పీఎం గా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఆ కార్యక్రమంలో ఎలా ప్రజల్లో తీసుకెళ్లాలనే విధంగా వికసిత్ భారత్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. మా సోదరులు అనేది ఏంటంటే వికసిత్ భారత్ అంటే ఏందనుకున్నారు. బహుశా మా సోదరులు మర్చిపోయి ఉంటారు. గతానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తాం. గతంలో మీ యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే బిఫోర్ గవర్నమెంట్ కౌంట్ తీసుకోపోయినా యూపీఏ గవర్నమెంట్ గారు ఇప్పుడున్న గవర్నమెంట్ కౌంట్ తీసుకుంటే మీరు ఉన్నప్పుడు గ్యాస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మేము ఉన్నప్పుడు గ్యాస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మీరు ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, మేము ఉన్నప్పుడు మీ నేషనల్ హైవేస్ ఉన్నాయి, మీరు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మేము ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటే పోతే డిజిటల్ పేమెంట్ తో సహా ఎయిర్పోర్ట్ తో సహా రైల్వే సారా మెట్రో సహా సిపిఎన్జి కనెక్షన్స్ గా సారా ఏదైనా సరే సోలార్ పవర్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఏదైనా సరే మీరు పలాంటి టాపిక్ కానీ నా దగ్గర లిస్ట్ ఉంది, నేను పంపిస్తాను. మీరు చూడండి. అసలు మీరు ఇంత ముందు మనం చదువుకున్న రోజుల్లో ఇండియా డెవలప్ అవుతుంది కంటే అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ మీ హయాంలో ఒక్కసారి డెవలప్ అయితే చూపిరా బాబు అంటే మా ఆడబిడ్డలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది సార్ వాష్రూమ్లకి. అలా ఉండేది. కానీ ఈ రోజు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి ప్రతి ఇంట్లో ఉండాలని టైటిల్ మేము కట్టించాం సార్. కంపేర్ చూడండి. మీరు వచ్చి ఏం చేశారు, మేము వచ్చి ఏం చేసాం. మీ యొక్క ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు అసలు ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అనేది పాసిబుల్ అయ్యింది అన్నారు. మేము చేసి చూపించినాం. మీరు ఉన్నప్పుడు నేషనల్ హైవే ఎంత ఉండి, మేము ఉన్నప్పుడు నేషనల్ హైవే ఉంది. దట్ ఇస్ వికసిత్ భారత్. మీకు తెలియకపోతే నేను లిస్ట్ పంపిస్తాను సోదరు. ఒకసారి మీరు చూడండి. లిస్ట్ లో కూడా మాట్లాడదాం. ఇంకపోతే సెకండ్ వన్ వచ్చేసి కులగణన గురించి మా సోదరులు చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఉపన్యాసం ఇస్తారో సేమ్ మా సోదరులు కూడా అదే కట్ కాపీ పేస్ట్ గా ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు. నేను హైదరాబాద్ లో నాకు 2 హౌస్లు ఉన్నాయి సార్. నేను ఉన్నది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. ఒక్క హౌస్ కన్నా వచ్చి కులగణన చేశారా? జనాభా లెక్కల ప్రకారం మీరు కులగణన ఎక్కడ చేశారని చెప్తున్నారు. లేదు సార్, నాకు తీసుకోలేదు కదా. నాకు 2 హౌస్లు ఉన్నాయి. అది ఒక హౌస్ మిస్ అయ్యారు ఇంకొక హౌస్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తారు కదా. 2 హౌస్లు జరగలేదంటారా అంటే జరిగిందా జరగలేదు వాళ్ళు చెప్పాలి. వాళ్ళే అన్నారు జరిగింది అన్నారు. మేము అన్నాం మీరు చేసింది మొత్తం డమ్మీ సర్వే బాబు, సరిగ్గా సర్వే కాదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు బయట వాళ్ళు నాకు తెలియకపోవచ్చు. నేనే ఉన్నా. నా దాంట్లోనే నా ఇంట్లోనే నా సర్వే కోసం ఎవరు రాలేదు సార్. నా క్యాస్ట్ ఏంది, నా క్వాలిఫికేషన్ ఏంటంటే మా ఇంట్లో ఎవరెవరు జనాభా ఉండేది వరకు నా సెన్సస్ పాపులేషన్ వీళ్ళు తీసుకోలేదు. అంటే వీళ్ళు ఇచ్చిన కులగణన ఏదైతుందో అది నిజమైన కులగణన డమ్మీ కులగణన ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చి థర్డ్ పార్టీ దాకా చెప్తున్నారు సార్. ఆ కులగణనలో కానీ జనగణన కానీ వీళ్ళు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు సార్? ఎవరు ఇన్వాల్వ్ కదా. థర్డ్ పార్టీకి ఎవరు ఇచ్చారో ఆ థర్డ్ పార్టీ ఏంటంటే ఇన్ని కొడితే ఇన్ని రూపాయలు వేస్తాయి అని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చి కొన్ని ఇల్లు కొట్టుకొని పోయారు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీరు కులగణన చేయలేదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మీరు దాన్ని పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు.